హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈ మధ్య కాలంలో నేను మన జిందగీ ఛానల్‌లో వీడియో చేసినా గానీ, లేదంటే షకీరా మొహమ్మద్ ఛానల్‌లో వ్లాగ్స్ పెడుతున్నా కదా! అక్కడ వీడియో చేసినా గానీ, ఫస్ట్ వచ్చే కామెంట్ "అక్క మీరు ఏ సన్ స్క్రీన్ వాడుతున్నారు? ఏది బావుంది చెప్పండి" అనేసి. సో, ఇవాళ వచ్చేసి నేను నా సన్ స్క్రీన్ నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెప్పించాను. అందులో సన్ స్క్రీన్ కూడా ఉంది. సరే స్కిన్ కేర్ మొత్తం చూపిద్దాము అనేసి స్టెప్ బై స్టెప్ నేను ఇవన్నీ పక్కన పెట్టుకొని కూర్చున్నా. అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నా మీకు చూపిద్దాం అనేసి. సో, నేను ఎక్స్‌పర్ట్ అయితే కాదు. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ ఫాలోయింగ్. మీ అందరికీ తెలుసు నాది చాలా సెన్సిటివ్ స్కిన్. ఇంతకుముందయితే అసలు ఇంతింతలా పింపుల్స్ ఉండేవి. ఇప్పుడు నేను ఎలాగో దాన్ని సమ్‌హౌ మేనేజ్ చేసుకుంటున్నా రాకుండా. నేను పార్లర్‌కి కూడా వెళ్ళను. ఎందుకంటే నాకు ఏ కెమికల్స్ వాడినా గానీ వెంటనే రియాక్షన్ వచ్చేస్తది. వెరీ సెన్సిటివ్ స్కిన్. ఇంతకుముందు నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు అప్పటికే కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీలో సన్ స్క్రీన్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. బట్ నాకు తెలీదు. నేనేమనుకునేదాన్నంటే అంటే సన్ స్క్రీన్ అంత కంపల్షన్ కాదు అనుకునేదాన్ని. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలంటే అసలు బిలీవ్ చేసేదాన్ని కాదు. అండ్ రెయినీ సీజన్‌లో, వింటర్‌లో అయితే అసలు సన్ స్క్రీన్ అవసరమే లేదు అనుకునేదాన్ని. సో, నాలాగా చాలామందే ఉండుండొచ్చు. బట్ ఎప్పుడైతే నాకు సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ అర్థమైందో అప్పటి నుంచి నేను బయటికి వెళ్ళినా, వెళ్ళకపోయినా ఏదైనా సరే సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటా. ఇప్పుడు కూడా నేను పెట్టుకునే ఉన్నాను. ఇవాళ ఇంట్లోనే ఉంటున్నా నేను. బట్ స్టిల్ ఇంకా స్కిన్ కేర్‌లో పార్ట్ అనమాట అది. సో, నేను కొన్ని ప్రోడక్ట్స్ ఎలా వాడతానంటే ఇంకా రెగ్యులర్‌గా ఇవే వాడతాను. అవే ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. అండ్ అమెజాన్ నుంచి కొన్ని కుర్తీస్ ఆర్డర్ చేశా. ఇది వన్ ఆఫ్ దెమ్. ఒకటొచ్చింది. ఇంకొన్ని రావాలి. అవి కూడా వచ్చాక వీడియో చేస్తాను. ఎంత మంచి మంచివి దొరికాయంటే ఈసారి. అండ్ ఆల్సో కొంచెం జ్యువెలరీ కూడా ఉంది. ఈ వీక్ అంతా కూడా నేను ఏమేమి తెప్పించుకున్నాను ఆన్‌లైన్‌లో అనే వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కంపల్సరీ చూడండి. అండ్ నెక్స్ట్ మంత్ ఇంకేమి తెప్పించి ట్రై చేయమంటారు అనేది కూడా కామెంట్లో పెట్టండి. లైక్ మీకు వెస్ట్రన్ వేర్ కావాలా? లేదంటే ఫ్రాక్స్ కావాలా? ఏవి నేను మీకు సజెషన్స్ ఇవ్వాలి అనేది చెప్పండి. సో, ఓకే. ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్. అండ్ ఇంకోటి ఏంటంటే బాయ్స్‌కి, టీనేజ్ బాయ్స్‌కి ఏది బాగుంటుంది ప్రోడక్ట్ అని కూడా అడుగుతున్నారు కామెంట్స్‌లో. మా అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నాడు కాబట్టి వాడిది కూడా నాలాగే సెన్సిటివ్ స్కిన్నే. సో, వాడికి కూడా ఆల్మోస్ట్ ఇవే ప్రోడక్ట్స్ వాడతానండి. అయితే మరీ 13-14 ఇయర్స్‌లో ఇన్ని ప్రోడక్ట్స్ అవసరం లేదు. బట్ ఏంటంటే బేసిక్ సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా మనం నేర్పించాలి. ఎందుకంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ ఇప్పుడున్న పొల్యూషన్, ఈ హీట్‌కి ప్లస్ వాళ్ళు తినే జంక్ ఫుడ్‌కి డెఫినెట్‌గా స్కిన్ కేర్ ప్రాపర్‌గా అవసరం ఉంటదనమాట. లేదంటే పింపుల్స్ వస్తాయి. సో, మా అబ్బాయికి కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. బయట నుంచి రాగానే ఫేస్ వాష్ చేసుకో ఇట్లాంటివన్నీ కూడా. సో, ఫస్ట్ వచ్చేసి క్లెన్జర్ అండి. సెటఫిల్ బ్రాండ్ నుంచి. ఇదైతే నేను అసలు కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఫస్ట్‌లో నేనేమనుకునేదాన్నంటే డ్రై స్కిన్ వాళ్ళేమో ఇలా మంచి జెంటిల్ క్లెన్సర్ వాడాలి. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న నాలాంటి వాళ్ళేమో మంచి రిన్ సోప్ లాంటి స్ట్రాంగ్ క్లీనింగ్ సోప్స్ వాడాలి అనుకునేదాన్ని. బట్ ఐ వాజ్ రాంగ్. సెన్సిటివ్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా కానీ క్లెన్జర్ అనేది మైల్డ్‌గానే ఉండాలి. ఎసెన్షియల్ ఆయిల్స్ తీసేసేలాగా ఉండకూడదు అనమాట. అండ్ ఇంతకుముందే అనుకునేదాన్ని బాడీ సోపే ఫేస్‌కి కూడా పెట్టొచ్చు అనేసి. కానీ ఫేస్‌ని ఎక్స్ట్రా కేర్‌తో చూసుకోవాలండి. ఎందుకంటే ఫేస్ మీదే మనకి అన్నీ డైరెక్ట్‌గా పడుతుంటాయి. ఎండైనా లేదా బయట నుంచి వచ్చే విండ్ కానీ లేదంటే ఈ పొల్యూషన్ కానీ అదంతా. సో, ఫేస్‌ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా బ్యారియర్స్ ఉండేలా చూసుకోవాలనమాట. సో, ఇలా మనం ప్రాపర్‌గా స్కిన్ కేర్ చేసుకుంటే బ్యారియర్ ఉంటుంది బయట పొల్యూషన్ నుంచి మన ఫేస్‌కి. దానివల్ల కొంచెం మన స్కిన్ బాగుంటుందన్నమాట. సో, సెటఫిల్ బ్రాండ్ నుంచి క్లెన్జర్, జెంటిల్ స్కిన్ క్లెన్జర్, డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్. ఇందులో గ్లిజరిన్ ఉంది, ఎసెన్షియల్ వైటమిన్ B3, ప్రో విటమిన్ B5. సి ఈ వైటమిన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ ఎంచుకొని అది మన స్కిన్‌కి సూట్ అయితే అది మనం కంటిన్యూస్‌గా అదే వాడుతూ ఉండాలి. కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు చేంజ్ చేయాలి అనేసి. నేను కూడా చేంజ్ చేస్తాను. బట్ చేంజ్ చేసినప్పుడల్లా నాకు ఎప్పుడు వాడేదే బాగుంది అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఒక సన్ స్క్రీన్ చూపిస్తాను. నేను దేంతో చేంజ్ చేశానో కూడా చెప్తాను. ఇది క్లెన్జర్. ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. కలర్ ఉండదు. అండ్ దీంట్లో స్మెల్ కూడా లేదు. నాకు మైగ్రేన్ ఉంది. సో, స్మెల్ ఉన్నవి నేను అసలు కొనను. నాకు సూట్ కూడా కాదు. సింపుల్గా ఉంటుంది. సో, ఇది క్లీన్ చేసి పెడదాం. ఓకే. ఇది
అండ్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఫేస్ వాష్ చేసుకుంటాం మార్నింగ్ ఈవినింగ్ దీంతోనే. మళ్ళీ నాకు నైట్ స్కిన్ కేర్, మార్నింగ్ స్కిన్ కేర్ అట్లా కాకుండా సింపుల్ స్కిన్ కేరే వాడతాను నేను, అదే చూపిస్తాను. సో స్టెప్ 2లో ఏంటంటే ఇది సీరం, ద ఆర్డినరీ బ్రాండ్ నుంచి ఈ సీరం అండి. సో మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, వాష్ చేసుకున్న తర్వాత ఇంకెక్కడ మనం వంట చేయడం కానీ ఏదైనా క్లీన్ చేయడం కానీ హెయిర్ ముట్టుకోవడం కానీ అవి మాత్రం చేయొద్దు. అది నేను నేర్చుకున్న పెద్ద లెసన్ అనమాట నా పింపుల్స్ ఫేజ్లో. మనం స్నానం చేసి రాగానే లేదా ఫేస్ వాష్ చేసి రాగానే ఫస్ట్ స్కిన్ కేర్ చేయాలి, ఆ తర్వాత ఏ పనైనా చేయాలి. అది మీరు ఫాలో అయ్యి చూడండి 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పోతాయి. సో ఇది వచ్చేసి సీరం. మనం సీరం పెట్టేసుకొని ఇట్లా ఎక్కువ మనం రబ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా స్ప్రెడ్ చేయాలి దీన్ని స్కిన్ మీద, అంతే. ఒక్క 2-3 మినిట్స్ వదిలేయాలి. ఇట్లా అంటుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, సో అట్లా కొద్దిసేపు వదిలేయాలి, ఇది అబ్జార్బ్ అయిపోద్ది. ఇది అబ్జార్బ్ అయిన తర్వాత ఇది ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే కాజల్ పెట్టుకోవడం అవి చేస్తూ ఉంటాను అనమాట. కాజల్ పెట్టుకోవడం, ఐబ్రో బ్రష్తో ఐబ్రోస్ని ఒకసారి కోమ్ చేసేసుకోవడం అవి చేస్తూ ఉంటాను. అంతలో ఇది అబ్జార్బ్ అయిపోద్ది. ఆ తర్వాత ఇది సేమ్ సెటఫిల్ నుంచే మాయిశ్చరైజింగ్ లోషన్, ఇది కూడా అంతే. ఇది ఇంకా ఓపెన్ చేయలే, మీకు వీడియోలో చూపించాలి అనేసి అవి ఓపెన్ చేసి పెట్టా, ఇది ఇంకా ఓపెన్ చేయలే. సో ఇది కూడా చూపిస్తాను నేను ఎట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేసి. ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని తీసుకొని కొంచెం సరిపోద్దండి, కొంచెం చాలా అసలు. అండ్ ఆల్సో ఫేస్ మీద ఆయిలీ స్కిన్ అయినా కానీ మాయిశ్చరైజర్ మంచిగా పెట్టాలి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి చక్కగా పెట్టాలన్నమాట. ఓకే, మొత్తం ఫేస్ అంతా కవర్ అయ్యేలా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వదిలేయాలి. దెన్ సన్ స్క్రీన్ వచ్చేసి క్వెంచ్ బ్రాండ్ నుంచి, ఇది నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వాడుతున్నా, చాలాసార్లు వీడియోస్లో చూపించాను కూడాను. ఇది వచ్చేసి విత్ అవకాడో అనమాట, విత్ విటమిన్ ఈ, విటమిన్ సి అండ్ అవకాడో. చాలామంది విటమిన్ సి క్రీమ్స్ పెట్టుకొని ఎండలోకి వెళ్తే నల్లబడతాము అనుకుంటా ఉంటారు, అట్లా ఏమీ ఉండదండి. ప్రాపర్ సన్ స్క్రీన్ వాడాలి. అండ్ ఆల్సో సన్ స్క్రీన్ పెట్టుకున్నా కానీ బయటకు వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకోవడము, ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేదా హ్యాట్ పెట్టుకోవడము, అంబ్రిల్లా వేసుకోవడము అది. సో వైటమిన్ ఈ పెట్టేసుకొని సన్లో వెళ్ళడం వల్ల ప్రాబ్లం ఉంటుందని అనుకోకండి. కొంచెం మేడ్ ఇన్ కొరియా. ఇది నాకు ఎంత సూట్ అయిందంటే క్రేజీ. వైట్ క్యాస్ట్ అస్సలు ఉండదండి. సన్ స్క్రీన్ నాకు ఏది సూట్ అయ్యేది కాదు తెలుసా, ఏది సూట్ అయ్యేది కాదు. ఇది మాత్రం చాలా బాగా సూట్ అయింది. అండ్ యాక్చువల్గా మీరు మాయిశ్చరైజర్ స్కిప్ చేసినా కానీ ఏం కాదు, డైరెక్ట్గా మీరు ఇదే పెట్టేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అంత బాగుంటుంది, స్కిన్ నీట్గా ఉంటుంది, వైట్ క్యాస్ట్ ఉండదు, అసలు తెలీదు, చాలా నీట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాను ఇది. సో ఎంత స్మూత్గా ఎంత బాగుంటుందో. అయితే ఏ సన్ స్క్రీన్ అయినా కానీ, ఎంత మంచి సన్ స్క్రీన్ అయినా కానీ కొన్ని కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేయాలి. నేను కూడా మర్చిపోతూ ఉంటాను, బట్ వీ నీడ్ టు ఫాలో దట్. ఓకే, సో ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. నేనేం చేశానంటే ఇది వాడి ఎందుకన్నా మంచిది ఈసారి నేను మారుద్దాము అనేసి హైఫన్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఎందుకో నాకు ఇంక ఇది అటాచ్మెంట్ అయిపోయింది అనమాట. అయిపోయి మళ్ళీ అది అయిపోయింది, అది బాటిల్ మొత్తం ఫినిష్ చేసేసా హైఫన్ది, మళ్ళీ తెప్పించాను. సో ఇప్పుడైతే ఈ సమ్మర్లో నేను ఇదే వాడదాం అనుకుంటున్నా. ఈ సమ్మర్లో నేను ఎక్కువ తిరుగుతున్నా బయట. సో నంబర్ 1 వచ్చేసి క్లెన్జర్, తర్వాత వచ్చేసి ఇది సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్. ఇవన్నీ చూసి మీరు బాబో ఇంత టైం వేస్ట్, ఇంత టైం మన దగ్గర ఉండదు అది ఇది అనుకుంటూ ఉంటారు, కానీ ట్రస్ట్ మీ అంత టైం మనం ఇవ్వాలి. ఓకే, మనం 40స్లో కూడా మరి యంగ్గా కనిపించాలి, ప్లస్ మన స్కిన్ బాగుండాలి, మనం బాగా చూసుకోవాలి అనుకుంటే తప్పదు, మరి కొంచెం టైం పట్టినా వీ నీడ్ టు స్పేర్ ఇట్. అండ్ లిప్ బామ్ వచ్చేసి మినిమలిస్ట్ నుంచి, ఇది స్మెల్ లేదు, కలర్ లేదు, నాకు ఇట్లాంటివి చాలా ఇష్టం తెలుసా. అసలు పెట్టుకున్నట్లు తెలియకూడదు అనమాట. నేను అసలు ఎప్పుడు రెడ్ లిప్స్టిక్స్ లాంటివి వేయను. ఇప్పుడు నేను ఒక లిప్స్టిక్ వేసుకొని ఉన్నాను, ఇది కూడా న్యూడ్ లిప్స్టిక్ అనమాట. దీన్ని కూడా నేను 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నా. ఇది వేసే ముందు ఈ లిప్ బామ్ పెట్టుకుంటాను అనమాట. SPF 30 ఉంది దీంట్లో. సో లిప్ బామ్లో కూడా SPF ఉన్నదే తీసుకోవాలి, లేదంటే మన లిప్స్ అన్ని నల్లగా అయిపోతాయి. ఒక్కసారి లిప్స్ నల్లగా అయ్యాయంటే అండి నార్మల్ కలర్కి తీయడం చాలా కష్టం.
స్కిన్ అయినా కొంచెం బెటర్, కానీ లిప్స్ అసలు తొందరగా రిపేర్ అవ్వవు అనమాట. అందుకనే కంపల్సరీ ఇది. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా నేను ఇట్లా లిప్ బామ్ పెట్టేసుకొని పడుకుంటా, మార్నింగ్ కల్లా బాగుంటాయి లిప్స్. సో కంపల్సరీగా మీరు ఏ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా కానీ కంపల్సరీ లిప్ బామ్ పెట్టుకొని దాని మీద లిప్స్టిక్ పెట్టుకోండి. సో ఇవి నేను బేసిక్గా యూజ్ చేస్తానండి. ఇంతకంటే ఓవర్ స్కిన్ కేర్ అయితే చెయ్యను. మా అబ్బాయిది కూడా ఆయిలీ స్కిన్ కాబట్టి వాడికి కూడా ఆల్మోస్ట్ ఇవే సూట్ అవుతున్నాయి అన్నమాట. సో మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నా కానీ ఈ బ్రాండ్స్ వాడండి. చిన్నపిల్లలకి జనరల్గా అవినో బాగుంటుంది. మేము ఎప్పుడు అవినో వాడేవాళ్ళం. ఇప్పుడు కొంచెం పెద్ద అవుతుంటే ఈ సెటఫిల్ వాడుతున్నాం. అట్లా ఎప్పుడైనా కానీ స్కిన్ కేర్ అనేది మంచి బ్రాండ్స్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. సో ఇంకా ఈ వీడియోలో స్కిన్ కేర్ చూపించారు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను. ఓకే, సో జ్యువెలరీ వీడియో రేపు ఎల్లుండి వస్తుంది, తప్పకుండా చూడండి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ నేను రెగ్యులర్గా బ్లాగ్స్ పెడుతున్నాను షాకిరా మొహమ్మద్ ఛానల్లో. టాప్ కామెంట్లో దాని లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మనం ఇంట్లో పనుల గురించి, ఇంట్లో విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.